క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీతో మాట్లాడతాను. అది ఏమిటంటే, మనం ఏదైతే కలిగి ఉంటామో ఆ కలిగి ఉన్న దానిలో మనము తృప్తి కలిగి జీవించాలి, సంతృప్తి కలిగి మనం జీవించాలి. అంటే దేవుడు మనకిచ్చింది ఏదైనా సరే, ఈ భూమి మీద మనము అనుభవిస్తున్నటువంటిది, మన కుటుంబంలో అయినా, అలాగే మనం చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో అయినా, దేవుడు మనకిచ్చినటువంటి భార్య విషయంలో అయినా, బిడ్డల విషయంలో అయినా, ఆస్తి విషయంలో అయినా సరే, ఏదైతే దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటామో ప్రతిదీ కూడా ఈ భూమి మీద మనము దేవుని కృప వల్ల మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మనం పొందుకుంటామో, ఏదైతే మనం కలిగి ఉంటామో దానిలోనే మనము సంతృప్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది మంచి గొప్ప లాభసాధకమై ఉన్నదని బైబిల్ చదివిస్తూ ఉంది. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళరా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చాలు, సంతుష్టి సహితమైన భక్తి, కంటెంట్మెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బట్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అని ఉంటుంది. అంటే కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. సంతృప్తి అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అది గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మనము ఏదైతే, ఇందాక నేను చెప్పినట్లుగా, ఈ భూమి మీద మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుని అనుగ్రహం వల్ల మనం పొంది ఉన్నాము అనేది మనము కలిగి ఉండాలి. ఇప్పుడు సంతృప్తి కలిగి ఉండని చెప్తూ ఉన్నాడంటే, తృప్తి లేనటువంటి జీవితాలు ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఏదైతే వాళ్ళు కలిగి ఉంటారో ఆ కలిగి ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తి అనేది ఉండదు, అసంతృప్తిగా ఉంటారు. ఇంకా మాకు ఏదో కావాలి, ఇంకా మేము అనుభవించాలి, ఇంకా మేము ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి కలిగి ఉన్న దాంతో తృప్తికరంగా వాళ్ళు ఉండలేరు. ఇది మనము లోకంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని పిల్లలుగా మనము ఎప్పుడూ కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు నిజంగా అది మనకు చాలా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి సంతృప్తి లేనటువంటి జీవితాలు ఎవరైనా ఉంటే మనం ఈరోజే మనకు ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే, ఒక గొప్ప దేవుని యొక్క సువార్త ప్రకటించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తర్వాత ఒక గొప్ప సువార్తికుడిగా, మంచి సువార్త పనిలో వాడబడినటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో 11వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేను నేర్చుకున్నాను అని పౌలు గారు ఇక్కడ చదివిస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగో చెప్పటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. అంటే ఏ స్థితిలో ఉన్నా సరే, కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉండకపోవచ్చు, మంచి వస్త్రాలు మనకు లేకపోవచ్చు, నివసించడానికి మంచి గృహము అనేది మనకి లేకపోయి ఉండవచ్చు, ఇతరుల కంటే మంచి ఉద్యోగం నీకు లేకపోయి ఉండవచ్చు, అందరికంటే చక్కనైనటువంటి భార్య నీకు లేకపోయి ఉండవచ్చు. అంటే మనకి ఏది లేకపోయినా సరే, లేనందువలన దాని గురించి మనము దిగులు పడుతూ
దాని కొరకు మనము బహుగా ప్రయాసపడుతూ ఆతృత కలిగి దాన్ని పొందాలని ఎక్కువగా డబ్బు సంపాదించడం కోసము ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈనాడు మనం గమనిస్తూ ఉన్నాము, ఏదైతే దేవుడు అనుగ్రహించాడో అది కుటుంబంలో భార్యాబిడ్డలైనా కానీ, నీవు నివసిస్తున్నటువంటి నివాస స్థలమైనా కానీ, గృహమైనా కానీ, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగమైనా కానీ, ఇక మరి ఏదైనా సరే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఆ స్థితిలోనే ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడటం నువ్వు నేర్చుకోవాలి. లేదు ఎదుటివాడికి నాకంటే మంచి ఉద్యోగం ఉన్నది, వాడు నెలకి 40,000 సంపాదిస్తే నేను 60,000-70,000 సంపాదించాలి, ఎదుటివాడికి బాగా గొప్ప ఆస్తి ఉంది, వాడికంటే నేను ఎక్కువ ఆస్తి సంపాదించాలి, ఎదుటివాడికి నాకంటే మంచి గృహం ఉంది, అంతకంటే గొప్ప గృహాన్ని నేను నిర్మించాలి, ఎదుటివాడు నాకంటే కూడా మంచి అన్నీ కలిగి ఉన్నాడు, నేను వాడికంటే అన్నీ ఎక్కువ సంపాదించాలని డబ్బు కోసము ధనము కోసము ఆతృతపడి చాలామంది విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. అయితే భక్తిపరుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాము, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా సరే ఏమి నేర్చుకున్నాడంట? సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి, బాగా డబ్బు ఉంటుంది, మంచి నూతన వస్త్రాలు మనం కొనుక్కుంటాము, మంచి ఆహారం ఉంటుంది తినడానికి, మంచి ఇల్లు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమీ లేనటువంటి లేమిడితనం కూడా వస్తుందా రాదా? ఒక మనిషి జీవితంలో ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి వాళ్ళు ఈనాడు ఏమీ లేకుండా దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు సమస్తము పోగొట్టుకొని దరిద్రులుగా పేదరికంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందంటే, పౌలు గారు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను, దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, దీన స్థితిలో నేనుండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నుండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. అంటే దేన స్థితిలో ఉన్నను, సంపన్న స్థితి అంటే ఏంటి? మంచిగా అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ప్రియమైన వాళ్ళరా, చాలామంది కుటుంబాల్లో అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మీద ఒక విధంగా ఆధారపడతారు. దేవుడు మాకు అన్నీ అనుగ్రహించాడు, సమృద్ధినిచ్చాడు, మంచి ఆస్తి ఉంది, మంచి గృహం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, భార్యాబిడ్డలు ఉన్నారు అని మంచిగా అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే దేవుని యందు భలే భయము భక్తి కలిగి ఉంటారు, దేవుని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. అదే ఏమీ లేకుండా అన్నీ కోల్పోతూ శ్రమలు బాధలు అనుభవిస్తూ ఉంటే ఏమనుకుంటారంటే దేవునికి దూరం అయిపోతారు. దేవునికి ఏమవుతారు? వీళ్ళు దూరం అయిపోతారు. అంటే లేనప్పుడు ఒక విధంగా, ఉన్నప్పుడు ఒక విధంగా ఉండకూడదు క్రైస్తవులు. ఏమి ఉన్నా సరే లేకున్నా సరే అదే అంటున్నాడు పౌలు గారు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. అంటే సంతృప్తి కలిగినటువంటి జీవితాలు క్రైస్తవులు కలిగి ఉండాలి. సంతృప్తి లేకపోతే, తృప్తి లేనటువంటి జీవితాలు ఉంటే నష్టపోతారు. అంతే కదా? నీ దగ్గర 10,000 రూపాయల డబ్బులు ఉన్నాయి, నాకు 1,00,000 రూపాయలు ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నావు అనుకో, నీ ఇప్పుడు పూరి గుడిసెలో ఉంటున్నావు, నేను కూడా పెద్ద 1,00,00,000 రూపాయలు పెట్టి మంచి బిల్డింగ్ కట్టించాలని ఆశ కలిగి ఉన్నావు అనుకో, ఇప్పుడు 10,000 ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే మరలా నువ్వేం చేయాలి? దానికోసం ఎక్కువ ప్రయాసపడాలి, డబ్బు కోసం ప్రయాసపడాలి. అలాగే నీకు ఉన్నది ఒక గుడిసెలో, ఇప్పుడు ఎవరికి పూరి గుడిసెలు లేవులేండి, ఎవరికో కొద్ది మందికి, అందరూ మంచి స్థితిలోనే ఉన్నారు.
అంటే ఉన్నదానికంటే ఎక్కువ అపేక్షించి దేవుని మీద కాకుండా లోకంలో ఉన్నటువంటి ధనం మీద, డబ్బు మీద మీరు ఆశ పెట్టుకొని ఆలోచన మీరు కలిగి ఉంటే నష్టపోతారని బైబిల్ చలవిస్తూ ఉన్నది. ఆ కింద వచనాల్లో చూడండి, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, తిమోతి రాసిన పత్రికలోనికి రండి, 9వ వచనములో, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఎవరంట? ధనవంతులగుటకు అపేక్షించేవారు. ఇప్పుడు నీ దగ్గర 10,000 ఉన్నాయి, మరి ₹1,00,000 సంపాదించాలంటే ఇదేంటి? ధనాపేక్ష. నీకు మంచి గృహం ఉంది, దానికంటే గొప్ప గృహాన్ని నువ్వు నిర్మించుకోవాలనుకున్నావు అనుకోండి, దానికి ఏం కావాలి? డబ్బు కావాలి. అంటే ధనము సంపాదించాలి, ధనము కూడబెట్టుకోవాలి. డబ్బు కలిగి ఉండటము తప్పేమీ కాదు, అయినప్పటికీ కూడా ధనాపేక్ష ఎక్కువగా సంపాదించాలి. అందుకంటున్నాడు దురాశలలో పడుదురు. లోకంలో సామెత ఉంటుంది ఏంటంట? దురాశ దుఃఖమునకు చేటు. దురాశ అంటే ఏంటి? నీవు ఏదైతే కలిగి ఉంటావో దానితో తృప్తి లేకుండా ఎదుటివాడు బాగున్నాడని చెప్పేసి నువ్వు బాగా వాడికంటే నేను ఎక్కువ సంపాదించాలి, వాడికంటే మంచి స్థితిలో ఉండాలి, వాడికంటే గొప్పగా ఇల్లు కట్టాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. చూసావా? మంచి ఉద్యోగం పొందుకోవాలన్న ఆలోచన ఉండడం మంచిదే, కానీ ఎదుటివాడిని కంపేర్ చేసుకొని వాడికంటే నేను గొప్పగా ఉండాలనే ఆలోచన కలిగి దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకం వైపు చూస్తూ డబ్బు పొందాలన్నటువంటి ఆలోచన నీ కలిగి ఉంటే అది నిన్ను నష్టాల్లో ముంచి వేస్తుంది. అదే అంటున్నాడు పౌలు గారు, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేస్తాయి. ముంచివేయటం అంటే ఇక దాంట్లో మునిగినవాడు తేలటం అనేది చాలా కష్టం. నష్టాల్లో మునిగి తేలుతున్నటువంటి వారు చూడండి, మన దగ్గర ₹10 ఉందనుకోండి, ఉదాహరణకు నీ దగ్గర ₹10 ఉంటే ₹10 తగ్గట్టుగానే నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, ₹1,00,000 తగ్గట్లుగానే నీవు సంపాదించే సంపాదన తగ్గట్టుగానే నీ ఖర్చు ఉండాలి. నువ్వు ₹1,00,000 సంపాదిస్తూ 2,00,000 ఖర్చు పెట్టాలన్న ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ₹2,00,000 కోసం మళ్ళీ ఏం చేయాలి? నువ్వు లోకంలో ఎవరో ఒకరి దగ్గర వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి వడ్డీ లెక్కలో, ఇప్పుడు ఊరకి ఎవరు డబ్బులు ఇస్తారా? ఎవరు? ₹3 వడ్డీ, ₹2 వడ్డీ మీద నోటు రాసి డబ్బులు ఇస్తారు. ఒక 3 సంవత్సరాలు తిరిగి వచ్చేలాకి 1,00,000కి మరలా ఇంకో 1,00,000 వడ్డీ. ఇప్పుడు ఇది తీర్చలేరు. ఇదేంటి? నష్టమా లేకపోతే మంచిదేనా? నష్టమే. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండటం లేకపోతే, ఎదుటివాడి కంటే గొప్పగా ఉండాలనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే, ఎదుటివాడి కంటే, అందుకంటారు కొంతమంది తగిన దానికన్నా ఎక్కువగా మనుషుల చేత గొప్పగా ఉండడం కొరకు అరువు తెచ్చుకొని, అప్పు తెచ్చుకొని మరీ ఖర్చు పెడతా ఉంటారు. అంత అవసరం లేదండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే అది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థితి. ఆ స్థితిలోనే ఉండి నువ్వు దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉన్నా నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి జీవిస్తున్నాను అంటున్నాడు. ఈనాడు మనుషుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా లేచిన కొలది ఒకే ఒకటి ఆలోచిస్తాడు, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని. ముఖ్యంగా క్రైస్తవులకి ఇటువంటి ఆలోచన ఉండకూడదు. అట్లా అని డబ్బు సంపాదించకుండా ఉండకూడదని నేను చెప్పట్లా. కష్టపడి పని చేయాలని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సోమరిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను,
అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములో నాశనములో ముంచివేయును. ఎందుకనగా 10వ వచనము, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకొనిరి. ఏంటంట? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేని కొరకు? ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. ఇప్పుడు ఒక వ్యక్తికి తృప్తి లేనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సంతృప్తికరంగా ఉండనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఉన్నదానితోనే తృప్తి కలగకుండా ఉండినప్పుడు. నీకు ఏదైతే ఉందో దాంట్లో తృప్తి లేనప్పుడు. పల్లెటూరులో ఒక ఆలోచన ఉంటుంది, ఎదుటి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, బాగా వాళ్ళు గోల్డ్ సంపాదిస్తున్నారు, నేను సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. మంచిదైనప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దాని కొరకే నువ్వు ప్రయాసపడితే ధనాపేక్ష అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, మోసం చేసి ధనాన్ని సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఎదుటివాడిని ఆశించి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ పొరుగువాని దాసునైనను దాసురాలనైనను గాడిదనైనను ఎద్దునైనను దేన్ని కూడా ఆశించకూడదు. కొంతమంది ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు, డబ్బు కొరకు వేగిరి పడుతూ ఉంటారు, ఆతురత కలిగి ఉంటారు. ఈ ధనాపేక్ష అనేది సమస్త కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. అటువి మనుషులను నష్టాల్లో ముంచి వేస్తాయి. తమ్మును తామే నానా విధములైనటువంటి బాధల్లో వాళ్ళు తామే పొడుచుకున్నారు. ఇస్కారియోతు యూదా ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించడానికి కారణం ఏంటి? డబ్బే. నేను ఆయనని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు? వెండి నాణెముల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నమ్ముతాడు. ఎప్పుడైతే ఆయన్ని అమ్మివేస్తాడో, నేను ఒక నిరపరాధిని, ఒక నీతిమంతుడు నేను అప్పగించానని తెలుసుకొని ఆ నాణెములు దేవాలయంలో పడవేసి వెళ్ళి తనకు తానే ఉరిపెట్టుకొని చనిపోతాడు. కేవలం ఏంటి? డబ్బు, ధనాపేక్ష. అయితే దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు వారిని ఎప్పుడు కూడా సమృద్ధిని కలిగిస్తాడండి. దేవుని పిల్లలకు ఎప్పుడు సమృద్ధి, క్షేమము అనేది ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకిస్తే అన్నిట్లో దేవుడు మీకు దీవెనలు దయచేస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా మాట శ్రద్ధగా ఆలకించిన ఎడల, ఆయన కట్టడలను విధులను గైకొని ఎడల, నిన్ను దేవుడు నీ ఇంటిలోను పొలములోను అన్నిట్లోనూ నిన్ను దీవిస్తాడు. 28వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. నీవు చూడండి, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు. ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు. దీవిస్తాడా? దీవీడా? దేవుడు అనుగ్రహిస్తాడండి, దీవిస్తాడు. అన్ని దీవెనలు మీకు కలుగుతాయి, మేలు కలిగి మీరు జీవిస్తారు. ఎప్పుడంటే దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనాలి. మన భక్తి ఎలా ఉంటుందంటే ఒక నెల రోజులున్న భక్తి మరొక నెలలో ఉండదు. ఒక రోజు ఉన్నటువంటి విశ్వాసం మరొక రోజు ఉండదు. కష్టములు, బాధలు వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటాం, విశ్వాసంలో అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు బాగా మరీ ఎక్కువగా భక్తి కలిగి ఉంటాం.
అంటే ఎక్కువ భక్తి కలిగి ఉండడం తప్పేమో కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మీద ఒకే విధంగా ఆధారపడి ఉండాలి. చూడండి, యోబు గారుకు తన బిడలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆఖరికి తన భార్య కూడా దూషించి మాట్లాడింది భక్తుడైనటువంటి యోబు గారిని. ఆయన అన్నాడు, మనం దేవుని వలన మేలు అనుభవిస్తాము, కీడు అనుభవిస్తాము, దేవుని నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. ఏ మాత్రం కూడా నష్టము వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించి మాట్లాడలా. ఎందుకంటే ఆయన సంకల్పం చొప్పున పిలవడినటువంటి వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతాయి. నీ జీవితంలో నష్టం వచ్చిందనుకోండి, నీ జీవితంలో శ్రమ ఎదురైందనుకోండి, నీ జీవితంలో ఇబ్బందులు బాధలు ఎదురైతే నువ్వు దేవుని మీదే ఆధారపడాలి, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. కానీ మన ప్రియమైన వాళ్ళారా, మీరు నిజంగా చూడండి, నీవు పొలములో దీవించబడతావు, ఇంటిలో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దొక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందులు అన్నీ కూడా దీవించబడతాయి. దీవించబడవా? దీవించబడతాయి. కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు సంతృప్తికరమైనటువంటి జీవితాలు జీవించడం మనం నేర్చుకోవాలి. ఆయన అంటాడు, నిన్ను ఎన్నడును ఎడబాయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. ఎన్నడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అని బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. ధనాపేక్ష లేని వారై, చదవండి ఒకసారి ఆ వచనం తీసినటువంటి వాళ్ళు చూడండి. ఇక్కడ కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. చూడండి, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని ఆయనే. ఎవరు ఆయన? తండ్రి అయినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశము సముద్రము సమస్తము కలగజేసినటువంటి దేవుడు. ఏమంటున్నాడు ఆయన? ఎడబాయను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలుగుతాడు? నరమాత్రుడు అంటే చూడండి, అందుకే మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ధనాపేక్ష లేని వారే. ఇక్కడ కూడా ఏమన్నాడు? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉండండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈనాడు చాలామంది తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని, తక్కువ సమయంలో మేము బాగా కోటీశ్వరులు అయిపోవాలని అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. కొంతమంది అయితే చెడు వ్యసనాలకు, జోదాలకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్లు, పబ్లో పేకాట్లు ఆడడానికి వ్యసనాలకు బానిసైనటువంటి వారు ఉన్నారు. దేని కొరకంటే ఈజీగా డబ్బు సంపాదించాలి, సులభంగా డబ్బు సంపాదించాలి అని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నడూ కూడా మాట తప్పనవండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నారంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రం ఎడువను అంటున్నాడు. నిన్ను ఏమాత్రం ఎడబాయనని ఆయనే చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు అంటే ఓపికతో, సహనముతో దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యందు విశ్వాసముతో. మనకు సహనం ఉండదండి. ఏం దేవుళ్ళే, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తావు, ఎంతకాలం ఎదురు చూస్తావు? తగిన సమయంలో 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమైనా ఉంటుందంటే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. 5వ వచనంలో కూడా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి,
మీరందరూ ఎదుటివాని యెడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అంటే ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. తగిన సమయమందు, అంటే ఒక సమయం వస్తుంది, ఒక సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా గొప్ప స్థితికి ఆయన హెచ్చింపజేస్తాడు. ఓపికతో, విధేయతతో, ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని మీద ఆధారపడాలి. నిన్ను ఎన్నడూ కూడా విడువను, ఎడబాయని ఆయనే చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనము ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు నిజంగా మనము తృప్తి కలిగి జీవించగలుగుతాం. నేర్చుకోవాలి, ఆ స్థితిని మనం నేర్చుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో గేహాజీ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. దైవజనుడైనటువంటి ఎలీషా యొక్క శిష్యుడు అయిన ఎవరు? గేహాజీ. ఈయన డబ్బు పట్ల మంచి ఆశ కలిగి ఉంటాడు. ధనాన్ని ఎక్కువగా పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటాడు ఈయన. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. నయమానుకున్నటువంటి కుష్టి రోగము బాగైన తర్వాత చూడండి, ఇతడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్టి వస్తుంది. ఒక చిన్నది, నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పలానా చోట దైవసేనుడు ఉన్నాడు, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త యొద్దకు వెళ్తే నీకు ఉన్నటువంటి కుష్టి నయమవుతుంది అని చెప్పినప్పుడు నయమాను యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగిన తర్వాత తనకు ఉన్నటువంటి కుష్ఠరోగం పోతుంది. ఆ నయమానుకున్నటువంటి ఆ రోగము బాగుపడినని అతను తెలుసుకొని దైవజనుడు ఎలీషా యొద్దకు వచ్చి, చూడండి ఏమంటున్నాడు. 2వ రాజుల 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. చూడండి, ఎలీషా ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నానని అతను చెప్పాడు. నయమాను అతను ఎంతో బతిమాలను అతడు ఒప్పుకోకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతర దేవతలకు నేనేమీ అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునేటప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన యెడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగా కానీ నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతను ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాడు. అంటే ఆయన ఏంటంటే తనకున్నటువంటి కుష్టిపోయిన తర్వాత ఆయన బతిమాలాడు ఎలీషాని. ఏమని బతిమాలాడాడంటే, ఇదిగో బహుమానము తీసుకోవాల్సిందిగా చెప్తే ఎలీషా అంటున్నాడు, నేను ఎవరి సన్నిధి నిల్చొని ఉన్నానో ఆ జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాను, నీ ఇచ్చే బహుమానాన్ని నాకు వద్దు అంటాడు. అని ఆగి నెమ్మదిగా వెళ్ళిపో అని దైవజనుడైనటువంటి ఎలీషా ఈ నయమానుతో చెప్తాడు. ఈ నయమాను ఇక వెళ్ళిన తర్వాత ఎలీషా మరి వెళ్ళిపోతాడు. 20వ వచనం చూడండి. అంతటా దైవజనుడు ఎలీషా సేవకుడు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమాను కలిగినటువంటి, చూడండి, కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగు వచ్చున్న వారిని చూచి రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమని అడిగిను. అతడు క్షేమమే అని చెప్పి, చూడండి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడు. వాస్తవానికి ఎలీషా ఈ మాట చెప్పాడా?
గేహాజీకి చెప్పలా. ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు విగ్రహారాధికులు. ఈ నయమాను అనేటువంటి ఆయన రిమ్మోను గుడిలో దహన బలులు అర్పించేటువంటి వాడు, జీవంగలటువంటి దేవుని సేవించేవాడు కాదు అన్నటువంటి సంగతి ఎలీషాకు తెలిసి, నీ డబ్బు నాకు వద్దు, జీవంగల దేవుడియే నేను కలిగి ఉన్నాను అంటే, జీవంగలటువంటి దేవుని కలిగి ఉన్నాడంటే సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడని ఎలీషాకు తెలుసు. అయితే ఈ గేహాజీ వెళ్ళి అబద్ధమాడి నా యజమానుడు పంపించి ఉన్నాడు, ఇదిగో బట్టలు వస్త్రములు కావాలని అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మన బతిమలాడి 2 సంచుల్లో 4 మణుగులు వెండి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారితో 2 మీద వాటికి వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, గేహాజీ ఏం కలిగి ఉన్నాడు? దురాశ. ఓరకపోయేది ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఎలీషా వద్దకు వచ్చి ఇదిగో ఎన్ని తీసుకోమన్నప్పుడు ఎలీషా ఏమన్నా డబ్బు తీసుకున్నాడా? చూడండి 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా యెహోవా సన్నిధిని నిలబడిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నానని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను, ఏం చేశాడంట? ఎంతో బతిమాలినను ఒక 10 లక్షలు డబ్బు ఇస్తామంటే ఏమంటారు? ఇవ్వండి, సంగతి ముందు లోన్ అయితే తీసేసుకున్నాం, అంతే కదా. ఎవరైనా వచ్చి 5 లక్షలు డబ్బులు ఇస్తామంటే చాలు. కానీ ప్రియమైన వాళ్ళరా, నిజంగా అవసరంలో ఉంటే అది నువ్వు తీర్చగలిగే స్తోమత నీకు ఉంటే తీసుకోవచ్చు, తప్పేమీ కాదు. నీకు ఒక లోన్ తెచ్చుకోవడానికి ఇచ్చినప్పుడు సమయానికి కడతానని ఉంటే నువ్వు తీసుకొని దాన్ని ఉపయోగించుకుని మరలా తిరిగి కట్టడం అనేది న్యాయం. కొంతమంది ఏమన్నాడు? నేను ఏమీ తీసుకున్నానని చెప్పి నేను జీవంగల దేవుణ్ణి అనుకున్నాడు. అంటే దీని అర్థమైందంటే ఎలీషా భూమి మీద సమస్తము అనుగ్రహించాడు. ఒక వ్యక్తికి ఏ సమయాన్ని ఏది కావాలో దేవుడు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఒకసారి చూడండి మత్తయి సువార్తలో, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వానికి రాజునిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, పరలోకమున అడుగువారి కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఊళ్ళు. అంటే నీకున్నటువంటి నీ కుమారునికే నువ్వు మంచి ఇవ్వాలి, బహుమానాలు ఇవ్వాలి. వాడు చదువుకున్నప్పుడు ఉంటావా లేదా? మీ బిడ్డల విషయం ఆలోచన మీరు కలిగి ఉంటారు. అంటున్నాడు
పొరుగు వారికి అంతకంటే దేవుడు ఏ సమయాన్ని ఎప్పుడు అనుగ్రహించాలో అది తెలుసు దేవుడు. ఇక్కడ ఎలీషా దేవుని వైపు ఉన్నాడు, నీవు ఇచ్చేటువంటి ఆత్మ అన్నటువంటి మాట అంటాడు. ఇప్పుడు ఎలీషాకి ఏమైనా ధనాపేక్ష ఏమైనా ఉందా? లేదు. ఉందా అంటే ధనాపేక్ష ఉందా? ధనాపేక్ష ఉండి బంగారం వస్త్రాలన్నీ తీసుకొని చక్కగా పంపించారు. వెండి బంగారం తీసుకొని వచ్చిన తర్వాత ఈ ఎలీషాకు తెలిసింది. వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయన, చూడండి, ఎలీషా అనేది ఈ మనుషుడు రథమును ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను, దాసిదాసులను చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టి కలిగి ఎలీషా నుండి బయటికి ఏమండి ఏం ఆశించాడు ఎలీషా? దైవజనుడు చూపించాలి. గేహాజీ ఏం ఆశించాడు? ధనాన్ని ఆశించాడు. ధనాన్ని ఆశించి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు. ఇస్కారియోతు ఏం ఆశించాడు? ధనాపేక్ష కలిగి ఉన్నాడు. నేను ఆయన అప్పగిస్తే మీరు నాకు ధనాపేక్ష వెంటనే తను తాను వెళ్ళి ఊరి. తృప్తి లేని జీవితాలు లేకపోతే, సంతృప్తికరమైనటువంటి జీవితాలు లేకపోతే నష్టాల్లో ముంచి వేస్తాయి. అందుకే అంటాడు పౌలు గారు, అసలు మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని పోలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. ఏమన్నాడు? అన్న వస్త్రాలు కలిగి ఉండి. ఏం కలిగి ఉండాలంట? ఒకసారి మళ్ళీ తిమోతి రాసిన పత్రికలోనికి రండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొంది. అన్న వస్త్రములు, అన్నం ఎందుకు, వస్త్రాలు ఎందుకు, బంగారం కావాలి ఏమండి? ఇటువంటి విధానము, బాగా డబ్బు బాగా సంపాదించాలి, ఇవన్నీ ఒకవేళ చూడండి, కష్టపడితే దేవుడు యందు నువ్వు భయభక్తులు కలిగి కష్టం చేత సంపాదిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించబడను. ఒకసారి చూడండి, భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడట? కీర్తనల గ్రంథము 128వ అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోబడి నీ భార్య, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగో ఆశీర్వదించబడతాడంట? నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోబడి నీ భార్య ఫలించిన ద్రాక్షల వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నందురు. ఒలివ మొక్క చాలా శ్రేష్టమైనదండి. ఎవరంట ఇలాగ ఆస్వాదించబడేది? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. అంటే మనం ఏదైతే కలిగి ఉంటామో వాటి అందే మనం తృప్తి కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి ఒకానొక దినాన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు ఏమీ లేని వారిగా ఉంటాం, క్రమక్రమేణా దేవుడు ఆశీర్వదించుకుంటూ పోతాడు. అందుకే అంటాడు యోబు గ్రంథం 8వ అధ్యాయంలో,
నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నేను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. నీ నీతికి తగినట్లుగా సర్వశక్తి అయినటువంటి దేవుడిని నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు నువ్వు శ్రద్ధ నిలిపి ఆయన ఆజ్ఞలు కట్టుకుని నువ్వు గైకుంటే, నువ్వు ఏ పని పూనుకున్నా సరే దానిలో నీకు దీవెనలే వస్తాయి, ఆశీర్వాదాలు నీకు వస్తాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే దేవుడిని పక్కన పెట్టేసి లోకంలో అంతా సంపాదించుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఏమంటారు? ప్రసంగి గ్రంథము ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తినందుడు, వాడు ఉన్నటువంటి డబ్బు చేత వాడికి తృప్తి కలగదు. ఉదాహరణకు బాగా కష్టపడి ₹1,00,000 సంపాదించావనుకో, మళ్ళీ నీకేం ఆలోచన వస్తుందంటే ఇంకొక 1,00,000 సంపాదిస్తే బాగుంటుంది. లేదు 10 లక్షలు సంపాదించావనుకో, మళ్ళీ ఏం ఆలోచన వస్తుందంటే ఇంకొక 10 లక్షలు సంపాదిస్తే బాగుంటుంది. ఏమండి ఉండదా మనిషికి ఆలోచన? మనిషి అనేవాడు ఆశాజీవండి. మనిషికి ఆశ అనేది కలుగుతానే ఉంటుంది. చూచుడు చేత ఈ కన్ను తృప్తి నందదో. అంటే మనిషి అనేవాడు ఎప్పుడూ కూడా తృప్తి లేనటువంటి జీవితాలు ఉంటాయో లోకంలో ఉన్న మనుషులకు. కానీ క్రైస్తవులకు ఏదైతే కలిగి ఉన్నారో దాంట్లో తృప్తి కలిగి జీవితం అనేది శ్రేష్టకరమైనటువంటి జీవితము. దేహాజీలాగా తృప్తి లేనటువంటి జీవితం ఉంటే, ధనాపేక్ష కలిగి ఆతృత కలిగి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? డబ్బు కోసం వెళ్ళి కుష్టి కొని తెచ్చుకున్నాడు. దురాశ దుఃఖమునకు చేటు. దురాశ ఉంటుంది చాలామందికి. ఆశ, ఎక్కువగా ఆశ, ఏదో 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 పొందాలని. అన్న వస్త్రములు కలిగి వాటి యందు ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఇక్కడ ప్రసంగిలో కూడా ఏమంటున్నాడంటే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన యెడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కనులారా చూసికే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నందుదురు, అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర. ఎప్పుడైనా మన బీరువాలో 10 లక్షల డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఆ డబ్బులు ఉన్న కానించి ఏం చేద్దాం అని ఆలోచన నిద్ర కూడా రాదు. అవి ఖర్చు పెట్టి నాకు నిద్ర కూడా రాదు. అంటే ధన సమృద్ధి అనేది చూడండి. అయితే ఐశ్వర్యవంతులు తమ కలుగు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అయితే మీరు ఇప్పుడు అనుకోవచ్చండి, ధనాన్ని కలిగి ఉంటే తప్పు అని. ధనాన్ని కలిగి ఉండటం తప్పు కాదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే యోబు ధనవంతుడా కాదా? అబ్రహాము ధనవంతుడా కాదా? ఇస్సాకు ధనవంతుడా కాదా? దావీదు, సొలొమోను ధనవంతులా కాదా? వాళ్ళు ధనవంతులే. కానీ ఆ ధనం మీద వాళ్ళు నమ్మిక ఉంచలా. వాళ్ళు అస్థిరమైనటువంటి ధనం యందు కాక జీవమైనటువంటి నిత్యజీవం యందు వాళ్ళు నమ్మిక ఉంచారు. వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు ఇతరులకు పాలిచ్చేటువంటి వారిగా. అంటే ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. మనమైతే మిగతా వాటన్నిటి దేవుని పని కన్నా, సంఘ క్షేమాభివృద్ధి కన్నా, మిగతా కార్యక్రమాల కంటే మనము డబ్బు ఖర్చు పెట్టం. లోభత్తులుగా విస్తృతంగా మనం ఉంటాం. నిజంగా అది మంచి విషయం కాదండి. వీళ్ళకి కష్టం కొద్దిగా సంపాదించినా, కొద్దిగా ఉన్నా కానీ వాళ్ళు సుఖనిద్ర నొందుతారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలంటే, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఉంచాలి. ఇదే సామెత గ్రంథంలో ఏమంటుందంటే, కలవంటాడు భూమి మీద చెప్తున్నాడు. 30వ అధ్యాయం 15వ వచనంలో, జలగకు ఇమ్ము కూతురు కలవు, తృప్తి పడనవి 3 కలవు, చాలు అను పలకని 4 కలవు. ఏమనగా
తృప్తి అనేది ఉండదండి. ఎంతమంది అయినా సరే పాతాళము నిన్ను రమ్మని చెప్తా ఉంటుంది. పాతాళానికి పోయేది ఎవరు? దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు, భక్తిహీనులు, దుష్టులుగా, దుర్మార్గులుగా ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పాతాళం. ఈ పాతాళానికి తృప్తి ఉంటుందా? ఉండదు. కనని గర్భము. చూడండి, రెండోది ఏంటంటే కనని గర్భము. అంటే వీళ్ళు యవ్వన వయసులో ఉన్నప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ లైంగిక వాంఛల విషయంలో వాళ్ళకి తృప్తి అనేది ఉంటే కనని గర్భము అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నిజంగా ఇది ఏదైతే కలిగి ఉండాలో చూడండి. మీరు సొలొమోను గురించి ఒకసారి మీరు ఆలోచిస్తే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో ఆయన అనేక మంది అన్య స్త్రీలను మోహించి వివాహం చేసుకొని ఇతర దేవతలతో తిరిగి దేవుని దృష్టిలో గొప్ప పాపాన్ని కూడగట్టుకుంటాడు. ఎవరు? సొలొమోను. తర్వాత వచనంలో చూద్దాం అది. అలాగే నీరు చాలును అని భూమి ఎలాంటిదంట? నువ్వు ఎంత నీళ్ళైనా పెట్టు. ఇప్పుడు పాపం చేసే వాళ్ళకి నీళ్ళు పెడతా ఉంటారు, పట్టిలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి, పట్టి నేలంతా కూడా నెర్రలు కొట్టేస్తూ ఉంటుంది. ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ ఆ భూమి అనేది నీరు చాలు అనదు. అలాగే చాలును అగ్ని. అగ్నిలో నువ్వు ఎన్ని పుల్లలు వేసినా ఎన్ని కట్టలు వేసినా అది మండుతానే ఉంటుంది, కానీ ఇది నాకు చాలు అని అనదు. అలాగే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు, దేవుని మీద నమ్మకం వచ్చినటువంటి వాడు, ఈ లోకంలో అవిశ్వాసుడిగా భక్తిహీనుడిగా ఉన్నటువంటి వాడికి కూడా తృప్తి అనేది ఉండదు. చూడండి, దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచాడు. నీ భార్యతో నువ్వు సుఖించము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే వివాహం అయిన తర్వాత కూడా చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకొని జారత్వంతో అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తృప్తి లేనటువంటి జీవితాలు, పాపాన్ని వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, ముగింపులోనికి వెళ్దాం. సొలొమోను గురించి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మొదటి రాజు 11వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. కామాతురత కలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండెను. అతని భార్యలో అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయము ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా కాకపోయాను. అలాగే 8వ వచనములో తమ దేవతలకు దూపము వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలను తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ కామాతురత కలవాడై వివాహంగా తన భార్య ఉండాలి. కానీ ఈనాడు చాలామంది తృప్తి లేనటువంటి జీవితాలు, అది భార్య విషయంలో అయినా సరే, డబ్బు నీకున్నటువంటి ఏ విషయంలో అయినా సరే నీకు తృప్తి అనేది లేకపోతే నువ్వు నష్టపోతావు. నేను ఎంతమందిని భార్యలు చూస్తున్నాడు? 1000 భార్యలను 300 మంది వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన మరలా విగ్రహారాధన వైపు చెప్పారు. అందుకే కామాతురత కలవాడు. చూడండి వాళ్ళరా, ఈనాడు సొలొమోను అనేక మంది స్త్రీలను మోహించినట్లుగా వాడు చాలామంది కలిగి ఉన్నదాన్ని అక్రమ సంపాదన, డబ్బు కోసం అన్యాయంగా సంపాదించడము, మోసం చేసి సంపాదించడము. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, భక్తిహీనులు కలిగి ఉన్నటువంటి సమృద్ధి కంటే నీతితో కూడి కొంచెము అంటాడు. అంటే బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి ధనము కంటే అంటే ఉంటాయి, కానీ దేవుని యందు భయపడి అది నువ్వు కొంచెం కలిగి ఉన్నా సరే అది దేవుడు శ్రేష్టము. కాబట్టి సంతృప్తిదాయకమైన నేను గొప్పగా ఉండాలని శ్రమల పాలయ్యి నష్టాల్లో పడేటువంటి కంటే జీవించడం
దేవుడు అన్నాడు, నిన్ను ఎన్నడూ ఇడువను ఎడబాయను అంటున్నాడు. యెహోషువతో కూడా అదే అంటున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం కూడా మీరు చూడండి. 1వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషాకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని నిర్భయము కలిగి ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఎలా ఉండాలి దేవుని పిల్లలు? ధైర్యంగా ఉండాలి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి అన్న వస్త్రము గలవారై మరి ఎలా ఉండాలి? తృప్తి కలిగి ఉండాలా? తృప్తి లేకుండా జీవించాలా? తృప్తి కలిగి జీవించాలి. ఒకవేళ మన కలిగి ఉన్న దాంట్లో తృప్తి పొందకపోతే నష్టాల పాలవుతాము. గేహాజీ లాగా దురాశ కలిగి డబ్బు పొందాలనుకున్నాడు, కుష్టు తెచ్చుకున్నాడు. అలాగే ఇస్కారియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎలా ఉండాలంటే సంతుష్టి నేర్చుకోవాలి. పౌలు గారు లాగా ఏమన్నాడు ఆయన? నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో ఎలా ఉన్నానంటున్నాడు? సంపన్న స్థితిలో ఉన్నా సరే, దీన స్థితిలో ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నా అన్నాడు. పౌలు గారు సువార్త ప్రయాణాల్లో అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆకలి దప్పులు, దిగంబరత్వము, చెరసాల వేయబడటం, బెత్తెములతో కొట్టడము, ఇవన్నీ కూడా ఆయనకి శ్రమలు అయినప్పటికీ కూడా ప్రభు పని విడిచిపెట్టలా. కానీ మన జీవితంలో కొద్దిగా కష్టం కానీ బాధ కానీ వస్తే దేవుడిని విడిచిపెట్టేస్తాం. ఆ విధంగా మనం ఉండకూడదండి. కాబట్టి ఎలా ఉండాలి మనం దేవుని పిల్లగా? సంతృప్తి కలిగి ఉండాలి. అది గొప్ప లాభసాధకమై ఉన్నది. మళ్ళీ చదవండి, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది చాలు. కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామా? ఈ స్థితిలోనే ఉండి దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి కనపరచాలి. అలా మనం ఉంటే నిజంగా మనల్ని దేవుడు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన్ని నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా దేవుడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచాలి, సంతృప్తికరమైనటువంటి జీవితాలు జీవించాలి. ఒకవేళ ఏదైనా సరే నీకు తృప్తి లేనటువంటి జీవితం ఉందనుకోండి, నష్టపోతావు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయన అన్నాడు, మీరు ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి, నిన్ను ఎన్నడను విడువను ఎడబాయనని ఆయన చెప్తున్నాడు కదా. ప్రభు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకు ఏం చేయగలడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మనం అందరం కూడా మన కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి పరలోక రాజ్యం వైపు నిరీక్షణ ఉంచి, ఈ లోకం అశాశ్వతమా శాశ్వతమా? అశాశ్వతము. పునాదులు గల పట్టణము, దేవుని చేత కట్టబడినటువంటి పట్టణము, పరలోకము వైపు మనం నిరీక్షణ కలిగి ఈ భూమి మీద మనం ఏం చేయాలి? పొందిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకొని అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండాలి. ఎందుకంటే అందుకే అన్నాడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలా, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. శాశ్వతమైనది పరలోకము. శాశ్వతమైన మనం పరదేశులము, యాత్రికులము. కాబట్టి మనం అందరం కూడా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా